వారం రోజుల నుంచి లోకేష్ ఎక్కడికి వెళ్ళాడో కనపడటంలే. 4-5 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు కూడా అదృశ్యమయ్యాడు. కాబట్టి మీరు ఎక్కడున్నారని చెప్పి రాష్ట్ర ప్రజలు అడుగుతుంటే, ప్రశ్నిస్తుంటే మీరు ఎక్కడున్నారో కూడా చెప్పకుండా, చెప్పడానికి వీలు లేనటువంటి, చెప్పుకోలేనటువంటి ప్రదేశంలో మీరేమన్నా ఉన్నారా? కాబట్టి ఎక్కడున్నారో అనేటువంటిది కూడా మీరిద్దరూ చెప్పకపోవడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. మీరు సరే మాకు సరే మిగతా వాళ్ళకి చెప్పకపోయినా మాకు ఈరోజు కొన్ని కథనాలు చూస్తే అనిపించింది మీకున్నటువంటి అనుకూల మీడియాకు కూడా మీరు చెప్పినటువంటి పరిస్థితి లేదు. మామూలుగా అయితే చంద్రబాబు లోకేష్ అయితే మేము అడగం. ఒక ఆయన ముఖ్యమంత్రి, ఒక ఆయన మంత్రి, మీరిద్దరూ ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవులు నిర్వహించేటువంటి పరిస్థితుల్లో ప్రజలకు జవాబుదారీతనంగా వ్యవహరించాల్సినటువంటి మీరు ఈరోజు బాధ్యత రాహిత్యంగా రహస్యంగా టూర్లు చేసుకుంటూ ఏ దేశాల్లో ఉన్నారో కూడా కనీసం చెప్పకుండా ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ట్వీట్లు చేయడం అనేటువంటిది ఎటువంటి సాంప్రదాయము? మీరు ఎటువంటి పరిపాలన గురించి ఈరోజు మీరు పరిపాలన గురించి, పారదర్శకం గురించి అసలు మాట్లాడే అర్హత, హక్కు మీకుందా? మీరు ఎక్కడున్నారో తెలియకుండా రహస్య ప్రదేశాలకు వెళ్ళి గతంలో మా నాయకుడు పాపను వాళ్ళ కుమార్తెను చూడడానికి వెళ్తే అబ్బా కొడుకులు చేసినటువంటి హంగామా అంతా ఇంత కాదు. చంద్రబాబు లోకేష్ రకరకాలైనటువంటివి, మీకు అనుకూలమైనటువంటి మీడియా అయితే రకరకాల కథనాలను వండి వార్చేసింది. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళారో చెప్పండియా అని అడిగితే దానికి సంబంధించి ఉలుకు పొలుకు లేకుండా గమ్మైపోయారు. మీ భోగవతాలు ఎట్టుంటాయంటే ఆత్మస్థుతి పరనిందతో బ్రతికేటువంటి వాళ్ళు మీరు.